దేశవ్యాప్తంగా సంచలనమైన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ ఎంక్వైరీ ముమ్మరం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రొఫెసర్ కులకర్ణి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కలిసి నీట్ క్వశ్చన్ పేపర్ తయారీ కమిటీలో మెంబర్గా ఉన్నారు. మరో నిందితురాలైన మనీషా వాగ్మారే సాయంతో ప్రొఫెసర్ కులకర్ణి 2026 ఏప్రిల్ చివర్లో కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ను తన కోచింగ్ సెంటర్ లో చేర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నీట్ ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలు ఆన్సర్లను స్వయంగా డిక్టేట్ చేసినట్లు తేల్చారు. కులకర్ణి చెప్పిన ప్రశ్నలను నోట్బుక్స్ లో రాసుకున్న కోచింగ్ స్టూడెంట్స్ మే 3న జరిగిన నీట్ పరీక్షా పత్రంలో నోట్స్ సరిపోలినట్లు తేల్చారు. కులకర్ణిని మరింత విచారించాల్సిన అవసరముందని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకుంటామని సిబిఐ అధికారులు తెలిపారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వివాదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీట్ నిర్వహణలో వ్యవస్థాగతంగా ఘోరమైన వైఫల్యం జరిగిందని తెలిపారు. పరీక్షా విధానంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనమైన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ ఎంక్వైరీ ముమ్మరం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రొఫెసర్ కులకర్ణి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కలిసి నీట్ క్వశ్చన్ పేపర్ తయారీ కమిటీలో మెంబర్గా ఉన్నారు. మరో నిందితురాలైన మనీషా వాగ్మారే సాయంతో ప్రొఫెసర్ కులకర్ణి 2026 ఏప్రిల్ చివర్లో కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ను తన కోచింగ్ సెంటర్ లో చేర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నీట్ ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలు ఆన్సర్లను స్వయంగా డిక్టేట్ చేసినట్లు తేల్చారు. కులకర్ణి చెప్పిన ప్రశ్నలను నోట్బుక్స్ లో రాసుకున్న కోచింగ్ స్టూడెంట్స్ మే 3న జరిగిన నీట్ పరీక్షా పత్రంలో నోట్స్ సరిపోలినట్లు తేల్చారు. కులకర్ణిని మరింత విచారించాల్సిన అవసరముందని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకుంటామని సిబిఐ అధికారులు తెలిపారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వివాదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీట్ నిర్వహణలో వ్యవస్థాగతంగా ఘోరమైన వైఫల్యం జరిగిందని తెలిపారు. పరీక్షా విధానంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి మోదీ సర్కారు బాధ్యత వహించాలన్నారు ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్. దేశ సంపద అంటే బంగారం వెండి మాత్రమే కాదని యువతేనని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రశ్నించారు శివసేన యూపీటీ నేత ఆనంద్ దుబే. ఎన్టీఏ, సిబిఐ రెండు కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఏ నీట్ పేపర్ తయారు చేస్తే మరో సంస్థ సిబిఐ లీకేజీపై ఎంక్వైరీ చేస్తోందన్నారు. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. गिरफ्तार किया हो तो कानून अपना काम करेगा, लेकिन सबसे दुखद पहलू है कि 25-30 लाख नौजवानों ने, अभ्यर्थियों ने आवेदन किया था। न जाने किस तरह उनके माँ बाप ने फार्म भरने के लिए पैसा दिया था, कितनी कठिनाई से दिया होगा, परेशानी से दिया होगा, बच्चे के भविष्य के लिए पढ़ाया होगा, लेकिन कम से कम 25 लाख हमारे देश के, हमारे प्रदेश के युवा लोगों के भाग्य के साथ ही खिलवाड़ करना है। केवल नीट की परीक्षा ही नहीं, न जाने कितनी जितनी परीक्षाएं हुई हैं सब में पेपर लीक हो गया। पेपर लीक करने वाले कौन हैं, कौन जिम्मेदार हैं? इसकी जिम्मेदारी सरकार की होती है। सरकार को पहले अपनी जिम्मेदारी स्वीकार करते हुए नीट परीक्षा फिर से कराना चाहिए और जो भी दोषी हों उनके खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करानी चाहिए।